హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆద్వి 963 క్రియేషన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకో రోజు డైలీ లాగ్ బీహార్లో ఎలా గడిచిందో మీతో పంచుకుంటున్నాను. మా ఆద్విక్ రెడీ అయ్యాడు. ఫాస్ట్గా టిఫిన్ కోసం వెళ్తున్నామండి, బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం. వాడు ఎవరు చేయి పట్టుకోవట్లేదు. వాడంతా వాడే నడవాలంటే ఇక్కడికి వచ్చినాక వాడికి ఫ్రీడమ్ కావాలని వాడంతా వాడే నడుస్తున్నాడు. చూడండి, చాలా నీట్గా మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని హ్యాండ్స్ ఫోల్డింగ్ కూడా ఆయనే చేసుకున్నాడు. అలా చేసుకోవాలంట. వాళ్ళ డాడీతో పాటు స్టెప్స్ దిగుతున్నాడు. అది దిగడం కూడా వాళ్ళ నాన్న ఎత్తుకుంటే దిగడంట, చిన్నగా వాడే నడవాలంట. అలాగే మేము లంచ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో పార్క్ లాంటిది ఉందని చెప్పా కదా ముందు వీడియోస్లో. ఆ పార్క్లో నడుచుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసే దగ్గరికి వచ్చేసాము. అక్కడ ఆదిక్ని ఫోటో వీడియో తీస్తున్నాను, కానీ వాడు చాలా అతి పిల్లోడు కదా, సాల్ట్ డబ్బాలు అవన్నీ పడేస్తూ దాన్ని ముట్టుకుంటూ అది చేస్తూ ఉంటాడు. ఇంకా మేము ఆర్డర్ చెప్పాము, పరోటా చపాతి. అది వచ్చే లోపల మా వాడు బెంచ్ మీద పడుకున్నాడు. అక్కడ గాజు గ్లాసులు మాత్రమే ఉంటాయి. మా వాడు ఎక్కడ పడేస్తాడని భయము. వాడు తినడం కన్నా ఫస్ట్ వాటర్ తాగడం మీదే ఇంపార్టెన్స్ ఎక్కువ. నేను వాటర్ తాగుతానే అంటాడు. చపాతీ పరోటా పెడతా అంటే వాడికి నచ్చలేదు అసలు. ఇక్కడ మామూలుగా ఇంతకుముందు అయితే ఎప్పుడైనా తినేవాడు కాబట్టి నచ్చేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు ఇది లంచ్లో కానీ టిఫిన్లో కానీ అన్నిట్లో ఇక్కడ రోటీ అనేది ఉంటుంది కాబట్టి వాడికి అసలు తినాలనిపించలేదు అనుకుంటా. ఇంకా మేము ఆలు కర్రీతో తినేసాము. నైట్ కోసం కూరగాయలు తీసుకోవడానికి మార్కెట్ దగ్గరికి వచ్చాము. అలాగే ఒక పుచ్చకాయ కూడా తీసుకున్నాము. బాగా మా ఆద్విక్ చూస్తూ ఉన్నాడు అక్కడ. మా ఆద్విక్ మాత్రం టిఫిన్ చేయలేదు కదా, వాడి కోసమని పూరి తీసుకున్నాము. ఇది ఆఫ్టర్నూన్ తీసిన వీడియో. మళ్ళీ మేము లంచ్ చేయడానికి కూడా వెళ్ళాము. వారికి నైట్ డ్యూటీ అప్పుడు నేను అప్పుడే కొత్తగా వెళ్ళాను కదా, రైస్ కుక్కర్ ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి చేయలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి వెళ్తున్నాము. ఇంతకుముందు పార్క్ బయట రోడ్డు మీద నుంచి వెళ్ళాం కదా, ఇక్కడ చూడండి బాగా కొన్ని షేప్స్లలో చేసి మొక్కలు నాటారు. చూడడానికి చాలా బాగుంది. కూర్చోడానికి బల్లలు కానీ అటు ఇటు రోడ్డు లాగా వేసిన దానికి అటు ఇటు మొక్కలు కానీ, అలాగే చిన్న ఫౌంటైన్ లాంటిది కూడా ఉంది. ఫ్లవర్ మొక్కలు కానీ ఉన్నాయి. ఇంకా బర్డ్స్ అవి కూడా వస్తూ ఉంటాయి. అంటే వాకింగ్ చేయడానికి కానీ పిల్లల్ని ఆడిపించుకోవడం కానీ ఈ పార్క్ చాలా బాగుంటుంది. ఇంకా మా వాడిని చూసారా, కొద్దిసేపు నడవంగానే కాళ్ళు నొప్పి వస్తున్నాయి డాడీ అని వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. అలాగే పార్కులో చెట్లు కానీ అవన్నీ చాలా బాగున్నాయి. చిన్న చిన్న ఫ్లవర్స్వి, అలాగే చిన్న చిన్న దారులు కూడా ఉండి చూడడానికి చాలా బాగుంది. వాకింగ్ చేయడానికి కూడా బాగుంటుంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా. ఈవినింగ్ టైంలో నేను మా ఆద్విక్ని తీసుకొని ఇక్కడికే వచ్చి వాకింగ్ లాగా వాడికి కొంచెం తిరిగినట్టు ఉంటుంది కదా, రూమ్లోనే ఉంటే అంతగా బాగుండదు అనేది వచ్చాము. ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకొని వాడితో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇది ఇంకా మేము లంచ్ చేసే దగ్గరికి ఫ్లవర్స్ కోస్తున్నాడు ఆద్విక్. ఫ్లవర్స్ కోసేసి వాళ్ళ డాడీకి ఇచ్చాడు. అలా జరిగిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ రోటీ, సలాడ్, మిక్స్డ్ కర్రీ, ఆలూ కర్రీ. ఇక్కడ ఆలూ మాత్రం స్పెసిఫిక్గా ఉంటుంది, పప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆది 963 క్రియేషన్స్.